Hi, hello students. How are you? Welcome back to my YouTube channel. So in this video session, we are going to discuss about digital electronics. సో చాలా మంది స్టూడెంట్స్ కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అండ్ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో అంటే జేఈ మీన్స్ నీట్ ఎంసెట్ పర్పస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డెఫినెట్ గా ఈ లెసన్ లో నుంచి లేకపోతే ఈ సబ్ టాపిక్ లో నుంచి ఒక క్వశ్చన్ అనేది గెస్ చేయొచ్చు ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లో. ఇది ఒక పార్ట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ డివైసెస్ లో నుంచి సమ్ స్మాల్ టాపిక్ విచ్ ఈస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవ్రీ టైమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద అండ్ గేట్స్ మీద మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ గేట్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి, ఈ గేట్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి, యాక్చువల్ గా ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ గేట్స్ ఏంటి. చాలా మంది గేట్స్ అని వెంటనే సింబల్స్ వేసి సింబల్ కి ట్రూత్ టేబుల్ రాసి ఆ ట్రూత్ టేబుల్ బట్టి పట్టడం చేస్తుంటారు. కానీ యాక్చువల్ గా ఇన్సైడ్ ఆఫ్ ది టేబుల్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది గేట్ వాట్ సర్క్యూట్ ఇస్ బిహైండ్ దట్ ట్రూత్ టేబుల్. ఎందుకు మనకు అండ్ గేట్ లో, నాట్ గేట్ లో, నార్ గేట్ లో, లేకపోతే ఆర్ గేట్ లో ఆ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, వాటి యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా బిల్డప్ అవుతుంది, వీటన్నిటి గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. అండ్ నాండ్ గేట్ ని, నార్ గేట్ ని ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటారు, అవి యూనివర్సల్ గేట్ గా ట్రీట్ చేస్తాం. ఆ యూనివర్సల్ గేట్స్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ వేటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఎలాంటి సర్క్యూట్స్ ఇస్తే మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ జేఈ మీన్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ ఏ పేపర్స్ తీసుకున్నా మనకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లో డెఫినెట్ గా ఒక గేట్స్ మీద ప్రాబ్లం అనేది ఉంటుంది. 100% క్వశ్చన్ గెస్ట్ క్వశ్చన్, చాలా తక్కువ కంటెంటే ఉంటుంది. ఆ గేట్స్ ఫార్మేషన్ మనకు తెలిస్తే అండ్ వాటి ట్రూత్ టేబుల్ రాయగలిగితే ఈజీగా మనకి వన్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ అడిగే విధానం కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రాఫ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం, లేకపోతే ఆ గ్రాఫ్ సైకిల్స్ ను మాక్సిమం మినిమం సైకిల్స్ ని తీసుకొని వాటి మధ్య గ్రాఫ్స్ ఇస్తూ వాటి మధ్య కింద ఇచ్చే సర్క్యూట్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. ఇదంతా టాపిక్ ఈ వీడియోలో కంప్లీట్ గా నేర్చుకుందాం. వెరీ తక్కువ టైంలోనే మనం కంప్లీట్ ఎక్కువ మార్క్స్ నేర్చుకోవచ్చు. కంప్లీట్ వీడియో చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నదంటే కమెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. టుడే ఇస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మనకి సెమీ కండక్టర్స్ లో ఒక చిన్న టాపిక్ అని చెప్పొచ్చు. సెమీ కండక్టర్ డివైసెస్ టాపిక్ ఉంది కదా, అందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మోస్ట్లీ మనం యూజ్ చేసేది గేట్స్ ని ఎలా డెవలప్ చేస్తాం. ఇన్ ద ప్రీవియస్ జనరల్ లైఫ్ లో మనం డిస్కషన్ చేస్తే మనకు ఓన్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఈస్ డిపెండ్స్ ఆన్ బైనరీ సిస్టమ్ అంటాం. అంటే 2 సిగ్నల్స్ లేకపోతే 2 ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నట్టు. సింపుల్ గా ఎస్ ఆర్ నో, అయితే ఎస్ లేకపోతే నో, ట్రూత్ ఆర్ ఫాల్స్, లేకపోతే ట్రూ ఉండాలి లేకపోతే ఫాల్స్ ఉండాలి. సో అట్లా అవును కాదు, ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ లో ఎన్నో నంబర్ ఆఫ్ సిస్టమ్స్, డెసిమల్ సిస్టమ్స్, బైనరీ సిస్టమ్స్ అండ్ హెక్సాగోనల్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్ లో బైనరీ సిస్టమ్స్ అండ్ డెసిమల్ సిస్టమ్స్, డెసిమల్ నెంబర్స్ అండ్ డెసిమల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ గురించి చెప్తాను. అండ్ హెక్సాగోనల్ సిస్టమ్స్. సో ఇలా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో మనం బాగా డెవలప్ చేసి అండ్ ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ లేకపోతే ఫాస్టెస్ట్ రిజల్ట్ అవుట్పుట్ ఇచ్చే సిస్టమ్ ఏదైనా ఉంది అంటే బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో మనం యూజ్ చేసేది 0 and 1 అనే 2 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇది ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటెడ్ లేకపోతే ఫాస్టెస్ట్ అవుట్పుట్ సిగ్నల్ అని కూడా చెప్పొచ్చు బైనరీ సిస్టమ్. ఎందుకు సార్ డెసిమల్ సిస్టమ్ ను వాడమంటే ఇక్కడ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 9 వరకు ఉంటాయి. ఈ డెసిమల్ సిస్టమ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎక్కువ నంబర్స్ ఆఫ్ వాల్యూస్ ఉండేసరికి మనకి వాల్యూస్. ఇంకా హెక్సాగోనల్ సిస్టమ్ అయితే 16 వరకు ఉంటాయి. సో ఇలా ప్రతి దగ్గర మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ సిగ్నల్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి. ఇన్పుట్ సిగ్నల్స్ ఎక్కువైపోతే ఆటోమేటిక్ గా అవుట్పుట్ రావడానికి అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఇవి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు బైనరీ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనం వాడే ఇప్పుడు స్విచ్ ఆఫ్ మొబైల్స్ లో కానీ, కంప్యూటర్ యొక్క కీప్యాడ్స్ లో కానీ, క్యాలిక్యులేటర్స్ యొక్క కీప్యాడ్స్ లో కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవుట్పుట్ ఎలా వస్తుంది. ఎన్నో నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటాం క్యాలిక్యులేటర్ లో కానీ, కంప్యూటర్ లో కానీ. ఇట్లా ఒత్తిన వెంటనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఎంతో థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ బై సంథింగ్ కొట్టిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే అండ్ దట్ క్యాలిక్యులేటర్స్ అండ్ కంప్యూటర్స్ లైక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వీఆర్ యూజింగ్ బైనరీ సిస్టమ్. ఇంకా సింపుల్ గా మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ లో చెప్పాలంటే మన స్విచ్ కూడా
బైనరీ సిస్టమ్ లేకపోతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో డెవలప్మెంట్. స్విచ్ ఆన్ ఆఫ్ ఓన్లీ 2 సిగ్నల్స్ ఉంటాయి. ఉంటే ఆన్ లో ఉండాలి, లేకపోతే ఆఫ్ లో ఉండాలి. అటు ఇటు ఉంటుందా? సో ఉండదు. అలాగా మనం అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్స్ ని సింపుల్ వేలో మోడరేట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని బైనరీ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈ బైనరీ సిస్టమ్ మనకి ఎలా డెవలప్ అవుతుంది? ఈ బైనరీ సిస్టమ్ లో మనకి ఎలాంటి సిగ్నల్స్ ఉంటాయి, ఏముంటాయి అనే దాని గురించి చూద్దాం. బైనరీ సిస్టమ్ ఈ బైనరీ సిస్టమ్ మనకి జనరల్ గా ఉంచే ఇన్పుట్ సిగ్నల్స్ లేకపోతే అవుట్పుట్ సిగ్నల్ 0, 1 లేదంటే నో, ఎస్. ఓకే, స్విచ్ ఆన్, ఆఫ్, ఇవే వర్డ్స్ ఉంటాయి. ఇది ఫాల్స్ అండ్ ట్రూ. సో ఇది కూడా ఆన్ ఆఫ్ కదా, ఇది ఆఫ్ అండ్ ఇది ఆన్. అంటే ఎక్కడ సరే ఇప్పుడు ఒకవేళ అవుట్పుట్ సిగ్నల్ 0 ఉన్నదనుకో, ఇది 0 అంటే లేదు, ఆన్ లో ఉంటే. ఒకవేళ ఆఫ్ లో ఉన్నదనుకో 0, ఆన్ లో ఉంటే 1. ఇట్లా ప్రతి దగ్గర మనం ఒకే 2 ఇన్పుట్ సిగ్నల్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు చాలా ఫాస్టెస్ట్ క్యాలిక్యులేషన్స్, లేకపోతే ఇప్పుడున్న డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో చాలా ఫాస్ట్ గా మనం కమ్యూనికేషన్ డెవలప్ చేస్తే రిజల్ట్స్ అనేవి తీసుకోవడం కోసం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో నీట్ పర్పస్, జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ పర్పస్ లో డిస్కషన్ చేయాలనుకుంటే ఈ బైనరీ సిస్టమ్ లో యూజ్ చేసేటివి ఏంటి అంటే కొన్ని గేట్స్ అనేవి మనకు వస్తాయి. ఈ బైనరీ సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గేట్స్ ఏంటి ఉన్నాయంటే వాటి గురించి ఇండివిజువల్ గా చూద్దాం. దిస్ ఇస్ అండ్ గేట్. ఈ గేట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి సేమ్ ఇప్పుడు మనం వాడుతున్న కమ్యూనికేషన్ సిస్టమ్ లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ గేట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఓరియంట్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో అండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్ అనే గేట్స్ మనకి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. సో అండ్ గేట్ ఈస్ నథింగ్ బట్ జనరల్లీ మనం దీనికి సింబల్ రాస్తాం. సింపుల్ గా ఇలా రాసి ఇలా డి అనే సింబల్ వచ్చేటట్టు చేస్తూ మనకి అవుట్పుట్ సిగ్నల్ ఇలా ఇస్తాం. సో ఎవ్రీ అండ్ గేట్ హ్యావ్ 2 ఇన్పుట్ సిగ్నల్స్, వన్ అండ్ ఏ అండ్ బి. ఫర్ సపోజ్ ఏ అండ్ బి as ఇన్పుట్ సిగ్నల్స్, అండ్ ఈ ఇన్పుట్ సిగ్నల్స్ అనేటివి దీనికి అవుట్పుట్ సిగ్నల్ వస్తుంది ఆర్. సో దీనికి ఒక ఫార్ములా డిఫైన్ చేసి దట్ ఈస్ ఏ is equals to a and b, a into b అంటే డిఫైన్ చేస్తాం. సో ఇది మనకి దీనికి ట్రూ టేబుల్ రాస్తాం. జనరల్ గా ట్రూత్ టేబుల్ రాస్తే చూడండి, ట్రూత్ టేబుల్ ఎలా రాస్తాం, మనకి బట్టి పడతా ఉంటాం. కాబట్టి ఫర్ సపోజ్ ఏ, బి అండ్ ఆర్ is equal to a plus a into b. దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా వస్తుందని మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ దీనికి క్యాలిక్యులేషన్ చూద్దాం. 0 0 అవుట్పుట్ సిగ్నల్ అంటే 0 into 0 అవుట్పుట్ ఏమైపోతుంది, 0 నే వస్తుంది. 0 into 1 అయితే ఏమైపోతుంది, 0 నే వస్తుంది. 1 into 0 0 నే వస్తుంది. కానీ 1 into 1 ఏమైతుంది, 1 into 1 అంటే 1 వస్తుంది. ఇది మనం అవుట్పుట్ ట్రూత్ టేబుల్ రాయాలంటే అండ్ గేట్. కానీ ఇన్సైడ్ ద సర్క్యూట్ ఇలాంటి సర్క్యూట్ మనం చూస్తే ఏం అర్థం కాదు మనకి. కానీ అండ్ గేట్ కు ఇలాంటి సర్క్యూట్ ఉంటుంది. ఎలా ఉంటుంది, దీనికి మనకి కరెక్ట్ అవుట్పుట్ సిగ్నల్ వస్తుందంటే చూడండి. ఇక్కడ మనం ఒక ఏసీ సోర్స్ ఉన్న సర్క్యూట్ తీసుకొని ఈ ఏసీ సోర్స్ ఉన్న సర్క్యూట్ కి 2 స్విచ్చెస్ అనేటివి సిరీస్ కాంబినేషన్ లో కనెక్ట్ అయినాయి అనుకుందాం. సో ఇక్కడ మనకు ఒక బల్బ్ ఉంది. ఈ బల్బ్ నుంచి మనం ఇలా ఒక సర్క్యూట్ డిజైన్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బల్బ్ అండ్ దిస్ ఇస్ ఏసీ సోర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి స్విచ్ 1 అండ్ స్విచ్ 2 అనే 2 స్విచ్లు తీసుకుందాం. ఈ స్విచ్ 1 అండ్ స్విచ్ 2 2 స్విచ్లు తీసుకొని మనం ఇప్పుడు ఈ 2 స్విచ్లు సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయి అనుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో, ఒకవేళ మనం స్విచ్ 1 క్లోజ్ చేసినాం అనుకుందాం, అంటే ఈక్వేషన్ 1 ఇచ్చినట్టు స్విచ్ 1 క్లోజ్ చేస్తే మనం ఆన్ చేసినట్టు ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఆన్ చేసామంటే ఏంటి, దాని ఇన్పుట్ సిగ్నల్ 1 అని అర్థం. ఓకే, అంటే ఒకవేళ స్విచ్ 1 ఏ 1 ఇచ్చి అండ్ బి 0 ఇచ్చినాం అనుకోండి, స్విచ్ 2 క్లోజ్ చేయాలి అంటే ఇది ఆఫ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు 1 ఏ ఇస్ 1 అండ్ బి 0. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి బల్బ్ అనేది వెలుగుతుందా, బ్లో అవుతుందా? సో నాట్ బ్లోయింగ్ బల్బ్. సో బల్బ్ గ్లో అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి, 1 0 is nothing but output A dot B is equal to 0. For suppose again if it is switched on switch 2 and switch on switch 1 off, switch 1 ఆఫ్ చేద్దాం అండ్ స్విచ్ 2 ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి స్విచ్ 2 క్లోజ్ చేసి స్విచ్ 1 ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, స్విచ్ 2 is closed 1 అండ్ స్విచ్ 1 is opened ఆఫ్ 0 అండ్ అవుట్పుట్ ఏమైపోతుంది, మళ్ళీ 0 వస్తుంది. సో అట్లాగే 2 స్విచెస్ ఆఫ్ లో ఉన్నాయంటే అంటే 0 0 0. సో వెన్ ఎవర్ దట్ ఈస్ 2 స్విచెస్ ఆర్ ఆన్, దిస్ 2 స్విచెస్ ఆర్ ఆన్, ఏమైపోయింది చూడండి,
అంటే ఆన్ అంటే 1 అండ్ బి స్విచ్ కూడా ఆన్, అవుట్పుట్ ఈస్ 1. దిస్ ఈస్ ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ అండ్ గేట్. చాలా మంది బుక్స్ లో చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ అండ్ గేట్ కి ఇలా తీసుకొని మాత్రమే మనం సాల్వ్ చేస్తాము, దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ అనేది తెలియదు. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఏమైపోతుంది, ఈ డయాగ్రామ్ మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్ లోకి వచ్చిందనుకో ఈజీగా మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అండ్ గేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ టేబుల్ చూడండి. నెక్స్ట్ గేట్, ఈ బైనరీ సిస్టమ్ లో నెక్స్ట్ గేట్ తీసుకుందాం. ఈ నెక్స్ట్ గేట్ ఏంటంటే సెకండ్ గేట్ ఆర్ గేట్. ఆర్ గేట్, ఈ ఆర్ గేట్ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఇక్కడ మనం ఒక 2 ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకొని దీనికి ఇలాంటి షేప్ తో ఒక ఆర్ గేట్ అనేది ఉంటుంది అని చెప్తాం. అండ్ దిస్ ఇస్ అవుట్పుట్ సిగ్నల్ ఏ అండ్ బి అనే 2 ఇన్పుట్ సిగ్నల్స్. ఇక్కడికి వచ్చేసరికి రిజల్టెంట్ ఆర్ గేట్ డెఫినేషన్ ప్రకారం ఏ ప్లస్ బి అని రాస్తాం. సో ఇది అండ్ ఆర్ గేట్ అని చెప్పొచ్చు, ఆర్ గేట్ సింబల్ అంటాం. ఈ ఆర్ గేట్ సింబల్ కూడా మనకు అప్పుడప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు, లేకపోతే మనకి ఇచ్చే ఎగ్జామ్స్ లో సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇట్లా సర్క్యూట్ సింబల్ ఉంటాయి, ఈ సింబల్ ని బట్టి మనం గేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టయితే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు నోట్ దిస్, నోట్ చేసుకోండి కంపల్సరీ, పాయింట్ నోట్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అయితే యూ విల్ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. నౌ వెన్ రైటింగ్ హియర్ ట్రూత్ టేబుల్ రాస్తున్నప్పుడు మనకి ఆర్ గేట్ కి ఏం రాస్తాం, మళ్ళీ ఫర్ సపోజ్ ఏ అండ్ బి అని ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకుంటే 0 0 1 0 0 1 1 1 అని తీసుకుంటాం. కానీ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి, అంటే రెండింటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. 0 ప్లస్ 0 అంటే అవుట్పుట్ కూడా ఏమైపోతుంది, 0 నే అవుతుంది. 1 ప్లస్ 0 అంటే మాక్సిమం అవుతుంది కాబట్టి 1 అవుతుంది. 0 ప్లస్ 1 అంటే కూడా ఇది కూడా మాక్సిమం అవుతుంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే 1 నే అవుతుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మనం ఏం డిస్కస్ చేసాం, ఓన్లీ 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి. సార్ 1 ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత, 2 అని కాదు, 1 అంటే మాక్సిమం. సో దిస్ మాక్సిమం ప్లస్ దిస్ మాక్సిమం ఇస్ ఈక్వల్ టు మాక్సిమం అంతే. ఓకే, మాక్సిమం వాల్యూ వస్తుందని అర్థం. దీని మనం ట్రూత్ టేబుల్ అని చెప్తాం. సో ఇప్పుడు దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇదే ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ నేను ఎలా చేంజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ఒకవేళ ఇన్పుట్ సిగ్నల్స్ చూద్దాం అంటే ఒకవేళ దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ సేమ్ ఇలాగే ఒక స్విచ్ తీసుకుంటాం. ఇక్కడ స్విచ్ అనేది ఇక్కడ బల్బు కనెక్ట్ అవుతుంది అనుకోండి, ఇది బల్బ్ అనుకుందాం. అండ్ ఈ బల్బు నుంచి ఇలా అవుట్పుట్ సిగ్నల్ ఒకటి మళ్ళీ ఇక్కడ మనకి సర్క్యూట్ లో కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్యారలల్ గా స్విచెస్ తీసుకుంటాం అంతే చూడండి. దిస్ ఇస్ అ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ దిస్ వన్. ఫర్ సపోజ్ లెట్ us assume this is switch 2 and switch 1. స్విచ్ 1 అండ్ స్విచ్ 2 అనే రెండు స్విచ్లు తీసుకున్నప్పుడు ఈ రెండు స్విచ్లు ఎలా ఉన్నాయంటే ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. సో ప్యారలల్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్ గేట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు దాని యొక్క సిచ్యువేషన్ లేకపోతే ట్రూత్ టేబుల్ అనేది క్రాస్ చెక్ చేసుకుందాం చూడండి. సో ఐ వాంట్ క్రాస్ చెక్ దిస్ ట్రూత్ టేబుల్. S1 S2 అనే రెండు సర్క్యూట్స్ లేకపోతే స్విచెస్ ఓపెన్ చేసినప్పుడు మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. సర్క్యూట్ క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి కరెంట్ సప్లై అనేది లేదు. కరెంట్ సప్లై లేదు కాబట్టి బల్బ్ ఇక్కడ ఈ బల్బ్ అనేది ఏమైపోతుంది, గ్లో అవుతుందా, నాట్ గ్లోయింగ్ అంటే బల్బ్ అని చెప్పొచ్చు. సో అదే విధంగా అంటే 0 ప్లస్ 0 అంటే రెండు స్విచెస్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ కూడా మనకి 0 వస్తుంది, అంటే బల్బ్ గ్లోయింగ్ అనేది లేదు. నెక్స్ట్ 1 0 అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ స్విచ్ అనేది క్లోజ్ చేసాం అంటే దిస్ వన్ క్లోజ్డ్ అంటే ఆన్ చేసాం. అండ్ బి స్విచ్ ఇస్ ఓపెన్డ్, B0 ఇస్ నథింగ్ బట్ ఓపెన్ అయిపోతుంది. సో బి స్విచ్ ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, బి స్విచ్ ఓపెన్ అయినా కాకుండా ఇది క్లోజ్ అయిపోయింది. ఇది క్లోజ్ అయిపోయింది అంటే ఇది మనకి సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి బల్బ్ అనేది గ్లో అవుతుంది, అంటే అవుట్పుట్ కూడా మనకి గ్లో అవుతున్నట్టు. అవుట్పుట్ ఇస్ 1. అండ్ నెక్స్ట్ వన్, ఒకవేళ నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, ఏ ఈజ్ 0 అండ్ బి ఈజ్ 1 అంటే ఇప్పుడు ఏ ఓపెన్ అయిపోయి నెక్స్ట్ బి అనేది క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏమైంది, మళ్ళీ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది, అగైన్ మనకు అవుట్పుట్ అనేది 1 అనేది వస్తుంది. సో ఇలా మనం ప్రతి దగ్గరికి వెళ్ళేసరికి స్విచెస్ అనేటివి మళ్ళీ రెండింటిని క్లోజ్ చేసినా కానీ మనకు బల్బ్ అనేది గ్లో అనేది అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ వి హావ్ గాట్ ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. ఇది మనకు అందరికి తెలియక ఏం చేస్తామంటే బట్టి పడతాం. దిస్ ఇస్ వాట్ విత్ ద ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ ఆర్ గేట్. గాట్ ఇట్? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ గేట్. వి హావ్ వన్ మోర్ గేట్ టు develop one more gates for the situations of different problems. Now next one, NOT gate. ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత మనకి యూనివర్సల్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ నాట్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్ వీటన్నిటి గురించి కూడా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతా ఉంటారు.
ఫైండ్ ద ట్రూత్ టేబుల్స్ ఆఫ్ AND గేట్, OR గేట్, NOR గేట్, లేకపోతే AND గేట్, NOR గేట్, వీటన్నిటి గురించి తెలుసు. వాట్ ఆర్ ద యూనివర్సల్ గేట్స్ అని కూడా మనం ఐపీ పర్పస్ లో నేర్చుకుంటాం. అది కాకుండా ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నాట్ గేట్ గురించి డిస్కస్ చేస్తాం. నాట్ గేట్ సింబల్ ఎప్పుడైనా ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ నాట్ గేట్ అంటాం. సో ఈ నాట్ గేట్స్ యొక్క సింబల్, ఈ నాట్ గేట్ సింబల్ యూజ్ చేస్తూ మనం దీనికి కూడా మళ్ళీ ఒక ఫార్ములా రాయాలి. ఫర్ సపోజ్ నాట్ గేట్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒకటే ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది అండ్ ఒక అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది. దేర్ఫోర్ R is equals to A bar అంటే ఏ యూనివర్సల్ అనే వాల్యూస్ అంటే ఒకవేళ ఇది 1 అయితే 0 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది. అంటే డిఫరెంట్ ఆపోజిట్ వాల్యూ, రెసిప్రోకల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇఫ్ ఐ రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ దిస్ వన్, ట్రూత్ టేబుల్ ఆఫ్ ట్రూత్ గేట్ రాస్తుంటే ఫర్ సపోజ్ A is R is equal to A bar. ఫర్ సపోజ్ 1 తీసుకున్నాం అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలి, 0 రావాలి. 0 తీసుకున్నాం అనుకోండి, 1 రావాలి. అంటే ఇలాంటి ట్రూత్ టేబుల్ కి మనకి నాట్ గేట్ అనేది ఒబే చేస్తుంది. సో దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది చాలా మందికి తెలియక ఏం చేస్తాం, దీన్ని బట్టి పట్టడానికి కూడా ట్రై చేస్తాం. సో ఎప్పుడైనా సరే దీన్ని బట్టి పట్టకుండా మనం సింపుల్ గా చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ సింపుల్ ఒక ఇంటర్నల్ సర్క్యూట్ మళ్ళీ సేమ్ ఇన్పుట్ సిగ్నల్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్ తీసుకొని మళ్ళీ దీని కనెక్షన్ ఇచ్చేస్తే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా స్విచ్ అనేది ఒకటి స్విచ్ తీసుకుందాం ఇక్కడ, అండ్ ఇక్కడ బల్బ్ ఒకటి తీసుకుందాం, ఇక్కడ ఒక బల్బ్ తీసుకుందాం. దిస్ ఇస్ అ బల్బ్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఒక స్విచ్ అనుకుంది, ఏ స్విచ్ అనుకున్నాం. ఇప్పుడు ఏసీ సర్క్యూట్ ఒకవేళ స్విచ్ అనేది ఓపెన్ ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి కరెంట్ అనేది సప్లై అవ్వదు, అంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వట్లే, పవర్ సప్లై అనేది లేదు. సో వెనెవర్ ది స్విచ్ is opened, the output signal is comes like this and through the bulb, అంటే కరెంట్ సిగ్నల్ అనేది ఇట్లా ఇన్పుట్ ద్వారా వెళ్తూ బల్బ్ ద్వారా రావడం వల్ల మనకి ఏమవుతుంది, బల్బ్ అనేది గ్లోయింగ్ చేస్తుంది. సో ఇలా బల్బ్ గ్లో అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, వెనెవర్ ద స్విచ్ is opened, మళ్ళీ క్లోజ్ అయితే కూడా మనం అబ్జర్వ్ చేయదు, వెన్ స్విచ్ is closed అంటే దీన్ని క్లోజ్ చేసినాం అనుకుందాం. ఓకే, ఇఫ్ ఏ స్విచ్ is closed అంటే కరెంట్ ఎలా సప్లై అవుతుంది, ఇలా సప్లై అవుతూ వెళ్ళిపోతుంది. అంటే ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ట్రావెల్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కరెంట్ కి, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. బల్బ్ అనేది గ్లోయింగ్ అనేది కాదు. కాబట్టి బల్బ్ గ్లో కావట్లేదు అంటే ఏంటి, ఏ స్విచ్ ఈస్ ఓపెన్ క్లోజ్డ్ ద అవుట్పుట్ ఈస్ ఆల్సో బికమ్ 0 అంటే బల్బ్ అనేది వెలగడం లేదు. నెక్స్ట్ వెన్ ద స్విచ్ ఈస్ ఓపెన్డ్, ఓకే, this switch is opened, then the circuit does not closed, which means the current must be traveled to the bulb. The output will give some output signal that is 1 అనేది గ్లో అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఇంటర్నల్ సర్క్యూట్ కి నాట్ గేట్ కి ఆర్ గేట్ కి అండ్ గేట్ కి మనం డిస్కషన్ చేయాల్సిన విషయం. ఇది మనకి చాలా స్టూడెంట్స్ తెలియక బై హార్ట్ చేస్తుంటారు. దిస్ ఇస్ ఈజీ వే టు లెర్న్ gates, and we have one more two gates to develop by using of NOT gate and AND gate, NOT gate and OR gate. That gates we are calling is universal gates. What are universal gates? Universal gates is nothing but by using of universal gate we can develop any gate in the universe. Any gate, OR gate ని డెవలప్ చేయొచ్చు, AND gate ని డెవలప్ చేయొచ్చు, ఏ గేట్ నైనా మనం డెవలప్ చేయొచ్చు. ఏ గేట్స్ ని యూజ్ చేస్తూ, యూనివర్సల్ గేట్స్ ని యూజ్ చేస్తూ. యూనివర్సల్ గేట్స్ we have only two, one is NAND gate and second one is NOR gate. ఈ NAND gate NOR gates యూజెస్ ఏంటి అంటే the summation of AND NOT gate, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకు డెవలప్ అయ్యేదాన్ని ఏమంటాం, NAND gate అంటాం. అండ్ NOR gate కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, the summation of OR gate అండ్ నాట్ గేట్, ఈ రెండు గేట్ ను యూజ్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుందని చెప్తాం. సో ఇండివిజువల్ గా మనం ఇప్పుడు నాట్ గేట్ నార్ గేట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నాట్ గేట్ గురించి డిస్కస్ చేస్తే ఎప్పుడైనా సరే ఇప్పుడు దీని యొక్క సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అండ్ గేట్. సో అండ్ గేట్ కి మనం సిరీస్ కాంబినేషన్ లో ఒక నాట్ గేట్ కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం, నాండ్ గేట్ అని చెప్తాం. So again observe here, one A AND gate having some A and B two input signals. ఈ టూ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తూ నాట్ గేట్ ద్వారా ట్రావెల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది తెలియాలి. చాలా మంది మళ్ళీ ఇక్కడ ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేస్తారు. బై హార్ట్ మాత్రం చేయొద్దు, సింపుల్ గా చెప్తాను. ఎప్పుడైనా సరే మనం డివైడ్ చేసుకోవాలంటే
చాలా బుక్స్ లో ఆ సింబల్ ఇంకా ఇలా ఉంటుంది నాండ్ గేట్ ఇలా ఉండి అండ్ గేట్ ఇలా ఉంటూ ఇక్కడ జీరో పెడతారు, మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను జీరో పెట్టలేదు, ఇట్లా జీరో సర్కిల్ పెట్టి ఇట్లా ఇస్తుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్సో బి నాండ్ గేట్. అంటే ఇక్కడ అండ్ గేట్ కి జీరో అంటే నాట్ గేట్ కనెక్ట్ అవుతుందని మర్చిపోవద్దు. ఇక్కడ లాస్ట్ కు ఇలా జీరోస్ ఉంటాయి. జీరోస్ అంటే ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తాయి. వెన్ ద సర్కిల్ ఈజ్ టచ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సర్క్యూట్, అప్పుడు మాత్రం దాన్ని ఏమనాలి, నాండ్ గేట్ అంటాం. అంటే నాట్ గేట్ అనేది అండ్ గేట్ కి కనెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నట్టు. కాబట్టి అండ్ గేట్ అండ్ నాట్ గేట్ రెండు ఇలా కనెక్ట్ అయినప్పుడు మనం దీనికి ఫార్ములా ఎలా యూజ్ చేయాలి చూడండి. ఏబి అనేటివి అండ్ గేట్ ద్వారా ట్రావెల్ చేస్తే మనకు తెలుసు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏబి అనేది అండ్ గేట్ ద్వారా ట్రావెల్ చేస్తే ఇంటూ ఆ ప్లస్ ఇంటూ ఏ డాట్ బి. సో ఇప్పుడు ఏ డాట్ బి అనే ఒక ఇన్పుట్ సిగ్నల్, దీని ద్వారా వచ్చే టూ ఇన్పుట్ సిగ్నల్స్ ఈ అండ్ గేట్ కి అవుట్పుట్ సిగ్నల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి బాగా, ఈ రెండింటికి ఇది అండ్ గేట్ అవుట్పుట్ సిగ్నల్ అవుతుంది. కానీ ఈ అవుట్పుట్ సిగ్నల్ అనేది నాట్ గేట్ కి ఏమైపోతుంది, ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది. కాబట్టి ఇదేమో అవుట్పుట్ సిగ్నల్ ఫర్ అండ్ గేట్, ఇన్పుట్ సిగ్నల్ ఫర్ నాట్ గేట్. క్లియర్, వర్డ్స్ అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్, దిస్ ఇన్పుట్ సిగ్నల్ విల్ గివ్స్ అవుట్పుట్ సిగ్నల్ ఫర్ నాట్ గేట్. అంటే నాట్ గేట్ ఫార్ములా ఏంటి, జనరల్ గా ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బార్. అవునా, వచ్చిన వాల్యూ అనేది రెసిప్రోకల్ గా డిస్కస్ చేస్తే దాన్ని ఏమంటామంటే నార్ గేట్ అని, సారీ నాండ్ గేట్ అని చెప్పేస్తాం. సో ఇప్పుడు దీని ట్రూ టేబుల్ రాయడం ఈజీగా. సో చూడండి, ఇంత మనం ట్రూ టేబుల్ అంటే ఏ బి అండ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ఈ గేట్ కి రాసుకున్నాం ఏ డాట్ బి అండ్ అవుట్పుట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రిజల్టెంట్ అవుట్పుట్ ఏ డాట్ బి హోల్ బార్. సింపుల్. అలాగే రాస్తే మనం ఫాస్ట్ గా వస్తుంది అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా తప్పులు పోవు. ఫస్ట్ 0 0 ఇన్పుట్ సిగ్నల్ తీసుకుందాం. తెలుసు కదా ఏ డాట్ బి అంటే 0 0 ఎంత, జీరోనే అవుతుంది. కానీ ఈ జీరో అనేది హోల్ బార్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వాల్యూ అవుతుంది కాబట్టి 1. క్లియర్. అండ్ నెక్స్ట్ 1 0 తీసుకుందాం. మళ్ళీ 1 into 0 అంటే కూడా జీరోనే, అవునా. మళ్ళీ దీనికి రెసిప్రోకల్ గా వాల్యూ ఎంత వస్తుంది, 1. ఎందుకు, 0 కి రెసిప్రోకల్ 1. అండ్ నెక్స్ట్ 1 0 తీసుకుందాం అనుకోండి, 0 1 తీసుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఉన్న సిగ్నల్స్ అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. నెక్స్ట్ 1 1 తీసుకోండి, అంటే 1 into 1 ఎంత అవుతుంది, 1. కానీ ఈ 1 కి రెసిప్రోకల్ వాల్యూ ఏంటి, 0. దిస్ ఇస్ వాట్ వి గాట్ ఫర్ నాండ్ గేట్ ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే మళ్ళీ మనం డిస్కషన్ చేయాల్సింది ఏంది, ట్రూత్ టేబుల్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడైనా సరే. చాలా మంది ఏం చేస్తామంటే ఏ డాట్ బి ఇస్ అవుట్పుట్ సిగ్నల్, ఏ డాట్ బి హోల్ బార్ అని రాసుకుంటాం. ఒక్కోసారి బార్ పెట్టడమే మర్చిపోతాం. ఆ బార్ పెట్టకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. కంపల్సరీ ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఏంటి, దీని తర్వాత గేట్ తర్వాత దీనికి అవుట్పుట్ ఏంటి, ఈ అవుట్పుట్ నెక్స్ట్ అవుట్పుట్ సిగ్నల్ కి ఇన్పుట్ అవుట్పుట్ ఆ గేట్ కి, ఆ తర్వాత ఈ గేట్ కి మళ్ళీ ఇంకొక గేట్ కనెక్షన్ లో ఉందా, వాటి గురించి కూడా ఆబ్జెక్టివ్ లెవెల్ లో మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. దిస్ ఇస్ వాట్ వి గాట్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని మనం నాండ్ గేట్ కు డిస్కషన్ చేస్తాం. ట్రూత్ టేబుల్ గాట్ ఇట్. షల్ ఐ రఫ్? yes. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక టేబుల్ ఏంటి, ఇక్కడ యూనివర్సల్ గేట్స్ వి హావ్ 2 యూనివర్సల్ గేట్స్ అని చెప్పాం కదా. నెక్స్ట్ సెకండ్ యూనివర్సల్ గేట్ ఈస్ నార్ గేట్. సో ఈ నార్ గేట్ ఈస్ నథింగ్ బట్ బై యాడింగ్ ఆఫ్ ఆర్ గేట్ విత్ నాట్ గేట్. సో ఇప్పుడు ఇది ఆర్ గేట్ అనుకుంటే మనకి దీనికి ఏ డాట్ ఏబి అనేది తీసుకొని ఇక్కడ మనకి అవుట్పుట్ సిగ్నల్ అనేది రాస్తాం. ఫర్ సపోజ్ దీనికి షార్ట్ కట్ లో కూడా ఇంకొక గేట్ ఉంది, అంటే సింపుల్ గా ఇలా డిఫైన్ చేస్తుంటారు టెక్స్ట్ బుక్స్ లో, అదంతా రాయకుండా ఇక్కడ 0 పెడతారు, అంటే ఇక్కడ మనకి నాట్ గేట్ ఉన్నట్టు, దీన్ని నార్ గేట్ అంటాం. లేకపోతే ఇక్కడ ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్ రెండింటిని ఇలా కనెక్షన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, నార్ గేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రిజల్టెంట్ ఆర్ అనేది రావాలి. సో రిజల్టెంట్ వాల్యూ కావాలి కదా. చూడండి ఏబి ఈజ్ నథింగ్ బట్ ఆర్ గేట్ కి ఏబి అంటే ఏమవుతుంది చూడండి. ఈ ఆర్ గేట్ కి ఏబి అంటే ఏంది, ఏ ప్లస్ బి ఈజ్ అవుట్పుట్ ఫర్ ఆర్ గేట్. ఈ అవుట్పుట్ నాట్ గేట్ కి ఏమవ్వాలి, ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది. అంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ కి నాట్ గేట్ ద్వారా పోతే ఏ ప్లస్ బి హోల్ బార్, ఏ ప్లస్ బి హోల్ బార్ అనే వాల్యూ అనేది వస్తుంది. సో ఏ ప్లస్ బి హోల్ బార్ అనే వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి మళ్ళీ ట్రూ టేబుల్ రాస్తే, ట్రూ టేబుల్ రాస్తున్నాం. ట్రూ టేబుల్ ఏ బి ఏ ప్లస్ బి అండ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. అంటే ఫర్ సపోజ్ 0 0 1 0 0 1 1 1 అనే ఇన్పుట్ సిగ్నల్స్ మనం వేరియస్ సిచ్యువేషన్స్ లో ఇస్తున్నాం.
0 0 ఇవ్వండి, ఇప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది, కానీ ఆన్సర్ అనేది అవుట్పుట్ అవుతుంది. ఎందుకు? ఇది రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ 1 0 అంటే 1 అవుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం 0 అయిపోతుంది. ఎందుకు? దీని 1 కు రెసిప్రోకల్ వాల్యూ ఏంది 0. 0 1 కి 1 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది. 1 1 కి ఏమవుతుంది 1 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది. దిస్ ఇస్ వాట్ నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. దీన్ని మనం తెలియకుండా ఏం చేస్తామంటే బట్టి పడతాం. బట్టి పట్టకుండా సింపుల్ గా ఇలా సింపుల్ గా మనం ఈక్వేషన్ మనంతట మనమే డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ మెథడ్ లో మనం సాల్వేషన్ అనేది చేయొచ్చు. సో దిస్ ఇస్ నార్ గేట్. ఇది యూనివర్సల్ గేట్స్ గురించి మనం డిస్కషన్ అనేది చేసాం. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇంకా సర్క్యూట్స్ ఏమైనా కనెక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లోకి వెళ్తాం. గేట్స్ గురించి క్లియర్ అయినా కదా. సో బార్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రెసిప్రోకల్ వాల్యూ. అంటే అక్కడ నాట్ గేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ మనకి ఏది ఇన్పుట్ సిగ్నల్ మాక్సిమం అయితే దానికి రివర్స్ లో అది మినిమం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అట్లాగే ఒకవేళ ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మన గేట్స్ అడగాలని మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం గేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ గేట్స్ ఒకవేళ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎలా అడుగుతాడు చూడండి. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు పెద్ద పెద్ద గేట్స్, కానీ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ అగైన్ ఇక్కడ 2 AND గేట్స్ తీసుకొని వీటి యొక్క కనెక్షన్స్ ఎలా ఇస్తున్నాడో చూడండి. ఇక్కడ ఒక మనకి నాట్ గేట్ కనెక్ట్ చేస్తుండు, ఇలా డిఫరెంట్ ఇస్తుండే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సర్క్యూట్ సాల్వ్ చేసేటప్పుడు 2 ఇన్పుట్ సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఒక అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది. అది మాత్రం మర్చిపోదు. ఆ వేరియస్ సిచ్యువేషన్స్ అనేవి మనకు ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి వచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇలా వెళ్తుంది. ఫర్ సపోజ్ ఇలా కొంచెం ఇలా వెళ్తూ ఇలా వెళ్తూ ఓకే, దిస్ ఇస్ ఇన్పుట్ సిగ్నల్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చాక ఈ సిగ్నల్ అనేది మనం ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత లేకపోతే ఫర్దర్ ఎక్కడికైనా వెళ్తే మనకి చాలా అంటే అడుగుతూనే ఉంటారు ఇలాంటి టాపిక్స్. ఇది ఏ ఇన్పుట్ అనుకోండి, ఇది బి ఇన్పుట్ సిగ్నల్ అనుకుందాం. ఓకే, నా ఇప్పుడు ఈ అండ్ గేట్స్, ఇవి 2 అండ్ గేట్స్, ఈ అండ్ గేట్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ నాట్ గేట్. అవునా, ఇది నాట్ గేట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో బికమ్ ఏ not gate. By adding of these not gates to connected through a one OR gate. So one OR gate కనెక్ట్ చేసినాం అనుకున్నాం. సో ఇట్లా పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ అనేది ఇది ఆర్ అవుట్పుట్ కావాలి. మనకి అండ్ గేట్ నాట్ గేట్ ఇవన్నీ ఫార్ములాస్ తెలుసు కదా, కాబట్టి తెలుసు. నాట్ గేట్ ఎలాగో 1 ఇన్పుట్ సిగ్నల్ ఏ ఉంటుంది కాబట్టి ఈ నాట్ గేట్ ఇక్కడికి క్రాస్ అయిందంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ రాసుకోవాలి, ఏ బార్ అవుతుందని రాసుకోవాలి. కానీ ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది నాట్ గేట్ గుండా వెళ్తలేదు. ఇది ఏ అనేది ఇన్పుట్ సిగ్నల్ ఫర్ నాట్ గేట్ ద్వారా వెళ్తే ఏ బార్ అవుతుంది, కానీ సెకండ్ గేట్ కి అంటే లైక్ ఫర్ సపోజ్ ఇది సెకండ్ గేట్ అనుకుందాం G2 అండ్ G1 అనేది ఫస్ట్ గేట్ అనుకుందాం. ఈ ఏ ఇన్పుట్ సిగ్నల్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ ఇన్పుట్ సిగ్నల్ అనేది సెకండ్ గేట్ కి ఏ బార్ అవుతుంది, ఫస్ట్ గేట్ కి ఏ బార్ అవుతుంది, కానీ సెకండ్ గేట్ కి మాత్రం ఏనే అవుతుంది. ఎందుకు? ఇది ఎలాంటి నాట్ గేట్ ద్వారా ట్రావెల్ చేయట్లేదు కాబట్టి అలాగే ఉంటుంది. నెక్స్ట్ బి బార్, బి అనే సిగ్నల్ దీని ద్వారా క్రాస్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. బి అనే ఇన్పుట్ సిగ్నల్ ఫర్ గేట్ 2 కి నాట్ గేట్ గా కన్వర్ట్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ గేట్ కి వచ్చేసరికి బి అవుతుంది. ఇది రాసుకోవాలి, ఫస్ట్ మనకి క్లియర్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని ఫార్ములా కూడా మనమే డెవలప్ చేస్తాం చూడండి. మనకి ఫార్ములాస్ ఎందుకు? అండ్ గేట్ కి తెలుసు, నాట్ గేట్ కి తెలుసు, ఆర్ గేట్ కి తెలుసు, మనకు అన్ని ఫార్ములాస్ తెలుసు. ఆ ఫార్ములాస్ మనం ఇక్కడనే మనం డెవలప్ చేస్తాం. చూడండి, ఏ బార్ బి అంటే అండ్ గేట్ ద్వారా అవుట్పుట్ అయితే ఏమైతుంది, ఏ బార్ డాట్ బి ఫార్ములా కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ గేట్ వచ్చేసరికి ఏ బి బార్, ఏ బి బార్. క్లియర్, రైట్. నెక్స్ట్ ఎందుకు ఏ బి బార్, ఇక్కడ కూడా మనకి ఏ డాట్ బి బార్, ఎందుకంటే ఇది కూడా అండ్ గేట్ ద్వారానే బయటకు వస్తుంది అవుట్పుట్ కాబట్టి దీస్ 2 అవుట్పుట్స్ కమ్ త్రూ ద ఆర్ గేట్. These 2 outputs come through the OR gate. OR gate symbol that one only na. So this is the OR gate symbol. Now this total output signal is coming to the input signal for this OR gate, and this total output signal is coming to the input signal of OR gate. అంటే A input signal, B input signal మనకు అర్థమయ్యే విధంగా. సో వీటి అవుట్పుట్ R is equals to ఏం రాస్తాం చూడండి, A bar dot B ప్లస్ నెక్స్ట్ A B bar. ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ బి బార్ అని చెప్తాం. సో దీని ఆబ్జెక్టివ్ ఓరియంట్ లో లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ లో డిస్కస్ చేసి దీని షార్ట్ సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా డిఫైన్ చేస్తారు. దీనికి ఒక నేమ్ కూడా ఉంది. ఆ నేమ్ ని ఏమంటామంటే ఎగ్జార్ గేట్ అంటాం. సో ఇలా ఉంటది అన్నది సర్క్యూట్. ఇలా ఒకటి మళ్ళీ ఇక్కడ ఇలా ఇస్తూ అండ్ దాన్ని ఇలా ఆర్ గేట్ సింబల్ రాస్తూ ఇలా రాస్తాం. దీన్ని ఏమంటామంటే ఎగ్జార్ గేట్ అంటాం. ఈ ఎగ్జార్ గేట్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ బి బార్ లేకపోతే ఏ బార్ డాట్ బి బార్ ప్లస్
ఏ బి బార్ ఏ డాట్ బి బార్ అని కూడా రాస్తాం. దీనికి ట్రూత్ టేబుల్ కూడా రాయండి. వాట్ ఈస్ ట్రూత్ టేబుల్ హియర్? ట్రూత్ టేబుల్ చెప్పండి. ఇక ట్రూత్ టేబుల్ అంటే చాలా ఈజీగా చెప్పేయచ్చు. మనం ఎందుకు ఫస్ట్ మనం ఏమేమి రాసుకోవాలి? ఏ బి అనే ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకుంటున్నాం. ఓకే, డైరెక్ట్ ఫార్ములా రాద్దామా లేకుంటే మళ్ళీ స్టెప్ బై స్టెప్ రాద్దామా? మనకు అర్థం కావడం కోసం ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా రాద్దాం. ఏ బార్ సరే ఇండైరెక్ట్ గానే రాద్దాం అండ్ బి బార్ రెండింటి వాల్యూస్ రాసేసుకుందాం. చూడండి ఇక్కడ 0 0 ఇది 0 అయితే ఇది ఏమైతుంది? దీనికి 1 అవుతుంది. ఇది 0 అయితే ఇది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 0 ఇది 1 అంటే దీనికి 0 అవుతుంది, 0 అంటే దీనికి 1 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ 0 1 1 0 అంటే దీనికి 1 అవుతుంది, 1 అంటే దీనికి 0 అయిపోతుంది. వాట్ అబౌట్ 1 1 1 1 అంటే ఏమవుతుంది? 1 అంటే దీనికి 0 అండ్ దిస్ వన్ ఆల్సో 0. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఫార్ములా కావాలంటే ఏ బార్ డాట్ బి కావాలి. అంటే చూడండి ఏ బార్ డాట్ బి అంటే 1 into 0 0 అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయాలి మనం. ఏ బార్ డాట్ బి రెండింటిని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ చూడండి 0 into 0 0 నెక్స్ట్ 1 into 1 1 నెక్స్ట్ 1 into 0 0. సింపుల్, ఇక్కడ వచ్చేసింది కాబట్టి మనకు వాల్యూ. నెక్స్ట్ ఏంటి? ఇది కావాలంటే ఏ బి బార్ వాల్యూ కావాలంటే బి బార్ వాల్యూ ఏ వాల్యూ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయాలి. మనకి మొత్తం అవసరం లేదు. చూడండి 1 0 ఏమైతుంది? 0. నెక్స్ట్ 1 0 0 నెక్స్ట్ 0 1 సారీ 1 0 0 అండ్ 1 1 is 1 తప్పు చేయదు ఇక్కడ 1 అండ్ నెక్స్ట్ 1 0 0 అంటే ఏమైతే 0 ని నెక్స్ట్ 1 0 0. ఇది మనం బేసిక్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా సెకండ్ సార్ చాలా లెంతీగా ఉంది కదా అంటే మీరు షార్ట్ కట్ లో కూడా రాసేయచ్చు. మీకు ఫాస్ట్ ఉన్నారంటే చేసేసుకోవచ్చు. కొంచెం లోయర్ సెషన్ లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది డిస్కస్ చేస్తున్నాం. therefore r is equals to a dot b bar plus a b bar అనే ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తూ పోవాలి. అంటే 0 plus 0 0 నే 1 0 అంటే 0 1 1 0 1 అంటే 1 0 0 అంటే మళ్ళీ 0 ని. దిస్ ఈజ్ అవుట్పుట్ సిగ్నల్ ఫర్ XOR గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అని చెప్తాం. సో ఇలా మనకి ఎన్నో కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. ఆ కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఎలా ఇచ్చినా సరే మనం జస్ట్ ఫార్ములా వేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మనకి ఇక్కడ గేట్స్ కి మధ్యలో అవుట్పుట్ సిగ్నల్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫార్ములాను మనంతటా మనమే డెవలప్ చేసుకోవాలి. అలా ఫార్ములా డెవలప్ చేసుకున్నామంటే ఈజీగా మనం అవుట్పుట్ సిగ్నల్ ఎంత వస్తుందో చెప్పేస్తాం. ఆ అవుట్పుట్ సిగ్నల్ ని ట్రూత్ టేబుల్ తో బేస్ చేసుకొని చెప్పేస్తాం. ఇస్ దట్ క్లియర్? సో మనకి ఒకవేళ XOR గేట్ ఇలా ఎక్కువ సర్క్యూట్స్ గేట్స్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఇంకా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఒకవేళ డిస్కస్ చేయాలి అని అనుకుంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఎలా ఇస్తారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక గేట్ ఇచ్చిన అనుకోండి. ఫర్ సపోజ్ దిస్ వన్ ఆఫ్ ది AND గేట్ లేకపోతే ఇక్కడ ఒక AND గేట్ తీసుకున్నాం. ఇప్పుడే AND గేట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు AND గేట్ వద్దు. నెక్స్ట్ OR గేట్ ఒకటి తీసుకున్నాం. OR గేట్స్ రెండు కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు మనకి ఆ వాల్యూస్ ఎలా ఉంటాయని చూద్దాం. చూడండి ఫర్ సపోజ్ హియర్ వన్ ఆఫ్ ది OR గేట్ ఐఎమ్ టేకింగ్ కొంచెం పెద్ద తీసుకున్నాం. దిస్ is one of the OR gate and second one more here or one more OR gate is this taken here like ఇలా ఉంది. AP ఇక్కడ కూడా AP ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇలా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే మనకి ట్రూత్ టేబుల్ ఎలా కనుక్కోవాలని తెలియాలంటే we have to find the formula for the gate. We have to find the formula for the gate అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అవుట్పుట్ సిగ్నల్ కి నేను ఏం చేస్తున్నా అంటే ఒక AND గేట్ ని కనెక్ట్ చేస్తున్నా. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ AND గేట్ అండ్ OR గేట్. హియర్ ఇట్ ఈస్ OR గేట్. సో ఈ OR గేట్స్ అన్నిటికీ ఇలా కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ సిగ్నల్ ఎలా వస్తుంది అనేది మనకు కావాలి. జస్ట్ ఫార్ములా ఒకటి తెలిస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఇలా ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఇలా ఉన్నాయి అని చెప్తే OR గేట్ ద్వారా బయటకు వస్తే మనకు తెలిసిందే ఇది A ప్లస్ B అవుతుంది. ఇక్కడ కూడా OR గేట్ ద్వారా బయటకు వచ్చింది A ప్లస్ B అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. కానీ మనకి ఏమనుకుంటాం ఏమో ఉంది అని అనుకుంటాం. ఏం లేదు, చాలా సింపుల్ గానే వస్తుంది. మనకు ఒకటి అవుట్పుట్ సిగ్నల్ వచ్చిందంటే చాలు, దాని నుంచి మనం ట్రూత్ టేబుల్ అనేది ఓన్ గా డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి మనకి R is equal to ఏమవుతుంది? ఈ అవుట్పుట్ సిగ్నల్ దీనికి ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది, ఈ అవుట్పుట్ సిగ్నల్ దీనికి ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది. therefore R is equal to A plus B into A plus B అవుతుంది. A plus B into A. ఎందుకు? ఈ అవుట్పుట్ సిగ్నల్ అనేది ఈ అవుట్పుట్ సిగ్నల్ డాట్ అయిపోతున్నాయి కాబట్టి AND గేట్ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి డాట్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఈజీగా మన అవుట్పుట్ సిగ్నల్ ఏంది ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్.
ఇక్కడ నుంచి ట్రూ టేబుల్ రాయలేదా, మీరు ఓన్ గా డెవలప్ చేయండి, డెఫినెట్ గా మీకు ఇక్కడ ట్రూ టేబుల్ అనేది వస్తూ ఉంటది. సో అలా మనకి ఇంకా కన్ఫ్యూజన్ చేయడానికి ఇంకేమైనా అడగాలి అని అనుకుంటే ఇండైరెక్ట్ గా దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ వస్తుంది, వాటన్నిటి గురించి ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. చూడండి, డి మోర్గాన్ థీరమ్స్ అని, ఈ డి మోర్గాన్ అనే సైంటిస్ట్ కొన్ని థీరమ్స్ డెవలప్ చేసిండు. ఈ డి మోర్గాన్ థీరమ్స్ గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దీనికి కొన్ని ఫార్ములాస్, డి మోర్గాన్ ఫార్ములాస్ అయితే ఉంటాయి, అవి మనం బై హార్ట్ చేయాల్సిందే. ఏ ప్లస్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు, దీని యొక్క థియరీ ఏంటంటే ఏ డాట్ బార్ ఏ బార్ డాట్ బి బార్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ బార్ ఉన్నది, నెక్స్ట్ ఈక్వల్ టు ఏమైపోయింది ఏ బార్ డాట్ బి బార్ అనేది అవుతుంది. దీన్ని మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డెవలప్ చేస్తూ ట్రూ టేబుల్ డెవలప్ చేస్తూ ఈ ప్రూఫ్ చేయొచ్చు, మనకి ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఏ డాట్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ అనే ఇంకొక థీరం అనేది డి మోర్గాన్ థీరమ్స్, ఇది ఒకటి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ థీరం చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బార్ డబల్ బార్ అవుతుంది. అంటే దీని రిజల్టెంట్ ఏమవుతుందంటే ఏ డాట్ బి అవుతుంది సింపుల్ గా, ఎందుకంటే రెండు రెసిప్రోకల్స్ వచ్చేసరికి ఇమీడియట్ గా దాని యొక్క అవుట్పుట్ ఏ అవుతుంది. ఇక రెండు రెసిప్రోకల్స్ రెండు బార్స్ పైన వచ్చేసరికి ఇది కూడా బి అయిపోతుంది, అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి రిమైన్ ఏ డాట్ బి అనేది మనకు తెలుస్తుంది. దీన్ని ప్రూవ్ చేయొచ్చు మనం ట్రూ టేబుల్ తీసుకొని దీని ఎన్నిటిని ప్రూవ్ చేయండి, మీకు వాల్యూస్ అనేది డెఫినెట్ గా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక థీరం చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి తీసుకున్నాం కదా, ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ తీసుకుంటే మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ అవుట్పుట్ లో ప్లస్ వస్తుంది అనే విషయం మనకి తెలిసిందే కదా. ఇక్కడనేమో ప్లస్ తీసుకుంటే ఇంటూ వచ్చింది, ఇక్కడ ప్లస్ తీసుకుంటే మనకు ప్లస్ వస్తుంది ఇంటూ తీసుకుంటే, కాబట్టి ఏ ప్లస్ బి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇలాంటి గేట్స్ లేకపోతే ఇలాంటి సింబల్స్ ఉన్నాయి తీసుకుంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అండ్ గేట్ వస్తుంది. అండ్ దీని ఈ డాట్ ప్రోడక్ట్ ఉన్న ఇలా బార్స్ ఉన్న యూనివర్సల్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఆర్ గేట్ అనేది వస్తుంది అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఇవి డి మోర్గాన్స్ థీరం అంటాం. దీన్ని ట్రూ టేబుల్స్ తో బేస్ చేసుకుని కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో ఈ ట్రూ టేబుల్ డెవలప్ చేసుకుంటూ మనం ఒకవేళ ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్, one of the circuit here, like kind of the circuit, this is one kind of input, and here is one kind of one more NAND gate is connected here. ఈ ఇన్పుట్ సిగ్నల్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ అనేవి ఒకవేళ ఇలాంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఒకవేళ అవుట్పుట్ సిగ్నల్ అనేది మళ్ళీ ఒక AND గేట్ కనెక్ట్ చేసినాం అనుకుందాం. ఇక్కడ కూడా మనకు ఒక NAND గేట్ ఉంది అనుకోండి. ఇలా ఉంటే మనకు అవుట్పుట్ సిగ్నల్ ఏమవుతుంది, ఏ అండ్ బి అనే రెండు సిగ్నల్స్ ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఇక్కడ మనకు ఏ అనే ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ బార్ అవుతుంది, అండ్ బి ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ వచ్చి బి బార్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ సిగ్నల్ తీసుకుంటాం, ఏ బార్ బి బార్ తీసుకొని దీనికి అవుట్పుట్ సిగ్నల్ ఏమవుతుంది, ఇది కూడా AND గేట్ అవుతుంది కాబట్టి NAND గేట్ కాబట్టి NAND గేట్. సో మనం బులియన్ ఈక్వేషన్స్ చూసినాం కదా, ఈ బులియన్ ఈక్వేషన్స్ అంటే బులియన్ ఈక్వేషన్స్ గురించి యూజ్ చేస్తూ డి మోర్గాన్స్ థీరమ్స్ డెవలప్ చేసినాం. ఇప్పుడు NAND గేట్ ద్వారా మనకు అవుట్పుట్ సిగ్నల్ ఎలా వస్తుందండి, ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. ఎందుకు, ఇక్కడ ఏ బార్ ఉంది అండ్ డాట్ బి బార్ ఉంది, మళ్ళీ NAND గేట్ ద్వారా బయటకు వెళ్తుంది కాబట్టి హోల్ బార్. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, ఏ బార్ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్ అనే వాల్యూ వస్తుంది, అంటే రిజల్టెంట్ ఏ ప్లస్ బి వస్తుంది. చూడండి, బై యూజింగ్ ఆఫ్ టూ NAND గేట్స్ మనం ఏ గేట్ డెవలప్ చేసినాం, ఆర్ గేట్ వచ్చేసింది. దీన్ని ఏమంటాం, ఆర్ గేట్ అంటాం. అంటే యూనివర్సల్ గేట్స్ యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. బై యూజింగ్ ఆఫ్ త్రీ యూనివర్సల్ గేట్స్ వీఆర్ డెవలపింగ్ వన్ మోర్ గేట్, ఏంటది, ఆర్ గేట్. అందుకే వాటిని ఏమంటాం అంటే యూనివర్సల్ గేట్స్ అంటాం. దీన్ని అదే విధంగా 3 ఆర్ గేట్స్ నార్ గేట్స్ తీసుకోండి, మనకి మళ్ళీ ఏమొస్తుంది, అండ్ గేట్ అనేది వస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యూనివర్సల్ గేట్స్ యూజ్ చేస్తూ మనం అవుట్పుట్ సిగ్నల్స్ ఎలా తీసుకురావచ్చు అంటే ఇలా ఇండివిజువల్ సిచ్యువేషన్స్ యూజ్ చేస్తూ డిఫరెంట్ గా బులియన్స్ థీరమ్స్ డెవలప్ చేస్తూ మనకి ఇండివిజువల్ సర్క్యూట్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో ఎప్పుడు ఎలా ఇచ్చినా సరే మనం చూడాల్సింది ఏంటంటే ఇండివిజువల్ గేట్స్ కి ఇలాంటి సర్క్యూట్స్ అనేటివి, అంటే ఇలాంటి సింబల్స్ అనేటివి, ఫార్ములాస్ అనేటివి ఓన్ గా రాయడం అనేది రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంకా ఒకవేళ ఇంకా కాన్సెప్చువల్ గా లేకపోతే ఇంకా ప్రాబ్లమేటిక్ గా అడగాలి అని అనుకుంటే ఆ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఒకవేళ గేట్స్ అనేటివి డైరెక్ట్ గా ఇవ్వకుండా వాడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ ఎలా ఇస్తారంటే ఏదైనా ఒక గేట్ ఇస్తూ ఆ గేట్ కి ఏం ఇస్తాడు అంటే సిగ్నల్స్ ఇలా ఇస్తాడు. ఏ ఇన్పుట్ అంటాడు,
ఏ ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉంటుంది. అంటే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఇలా ఇస్తుంటాడు. చూడండి, ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం, ఇలా తెచ్చుకుందాం. సో ఫర్ సపోజ్ ఇలా ఒకటి ఉంది అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ 0 అనుకుందాం, 1 అనుకుందాం. ఓకేనా, ఇది ఏ ఇన్పుట్ సిగ్నల్. నెక్స్ట్ బి ఇన్పుట్ సిగ్నల్ కూడా మనం రాద్దాం. బి ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటే బి ఇన్పుట్ సిగ్నల్ కూడా ఒకవేళ ఇక్కడ నుంచి మాక్సిమం వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 ఇక్కడ వచ్చి ఇలా వచ్చి అండ్ నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఇలా వస్తుంది అనుకుందాం. అంటే ఇదేమవుతుంది, 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, అంటే 0. మళ్ళీ ఇది 1 అవుతుంది, 0 అవుతుంది, 1 అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1 0 0, మళ్ళీ ఇక్కడ 1 అవుతుంది. సో ఇలాంటి సిగ్నల్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బై యూజింగ్ ఆఫ్ దీస్ సిగ్నల్స్ వాట్ ఈజ్ అవుట్పుట్ సర్క్యూట్ అంటారు. అవునా, ఇక్కడ మనకి వాల్యూస్ రాసుకోవాలి. అంటే ఏమవుతుంది, ఫస్ట్ 0 వచ్చింది కానీ ఇక్కడ 1 వచ్చింది, 0 1. ఈ 0 1 0 1 అని అవుట్పుట్ సిగ్నల్స్ ఇచ్చి ఇప్పుడు ఇలాంటి ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చిన ఒక 2 గేట్స్ కనెక్షన్ లో వస్తాయి. ఫర్ సపోజ్ ఇలా వస్తుంది అనుకుందాం. ఇది మనకు గేట్స్ అనేది కనెక్షన్ లో ఇలా ఒక 4 గేట్స్ 2 గేట్స్ ఇలా కనెక్షన్ చేసి వీటికి మనకు అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇవ్వాలనుకుంటాడు. వాట్ ఈస్ నార్ గేట్ అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏ అండ్ బి అనే 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు మనకి వీటికి ఇలాంటి ఫ్రీక్వెన్సీస్ లేకపోతే ఇలాంటి అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్ ఉన్న గ్రాఫ్ ఇస్తాడు. సో ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనకు ఆప్షన్స్ లో ఉంటాయి. ఆప్షన్ ఏ మళ్ళీ ఇలాంటి ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాడు, అండ్ ఆప్షన్ బి ఇలాంటి ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాడు. మనకి దీన్ని యూజ్ చేయడం వల్ల డెవలప్ అయ్యే సర్క్యూట్స్ ఏంటి, దీని మీద కూడా మనకి చాలా సార్లు క్వశ్చన్ ఆన్సర్ అడుగుతారు. ఒకవేళ ఇండైరెక్ట్ గా నీట్ ఎంసెట్ పర్పస్ జేఈఈ మెయిన్స్ పర్పస్ లో అడగాలంటే ఇలా అడుగుతారు. నీట్ పర్పస్ లో వాళ్ళకైతే డైరెక్ట్ సింపుల్ గా సర్క్యూట్ ఇస్తాడు, లేకపోతే గేట్ ఇస్తాడు. ఆ గేట్స్ కి 2 3 గేట్స్ అటాచ్ చేస్తాడు. వాటికి మనం ఫార్ములా డెవలప్ చేయాలి, ట్రూత్ టేబుల్ రాయాలి. సింపుల్ ఉంటాయి. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆల్ థియరీస్. మళ్ళీ మరి చెప్తున్నాను, దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి వాటి యొక్క ఇంటర్నల్ సర్క్యూట్స్. ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఆ ఇంటర్నల్ సర్క్యూట్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా బాగా గుర్తుండాల్సినవి ఏంటంటే ఆ అవుట్పుట్ సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి, డిమోర్గాన్ థీరమ్స్ ఏంటి, అది డిమోర్గాన్ థీరమ్స్ ఎలా ఇంప్లికేబుల్ అవుతున్నాయి, అవి ఒకటి మనకు తెలియాలి. రెసిప్రోకల్ అంటే ఏంటి, ఆ బార్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మనకు తెలిస్తే ఈజీగా మనం గేట్స్ ను అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కలే బెల్ గంట ఉంటుంది, ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.